నమస్కారం న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని వెల్లడి. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న మంత్రి నాదెండ్ల మనోహర్ రబీ సీజన్లో ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ, ఇందులో 94% డబ్బులు 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేసినట్లు స్పష్టీకరణ. న్యాయ మౌలిక వసతులు కేవలం ఇటుకలు సిమెంటుతో నిర్మించిన భవనాలు మాత్రమే కాకుండా ప్రజల భావోద్వేగాలకు న్యాయ వ్యవస్థ నిబద్ధతకు ప్రతీకలన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్. న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినప్పుడే న్యాయం సమాజంలోని ప్రతి వర్గానికి చేరుతుందని ఉద్ఘాటన. స్వయం సహాయక సంఘాల మహిళలు రైజ్ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. పుట్టగొడుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే ఉత్తమ స్వయం ఉపాధి అవకాశమని వెల్లడి. ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్ఎల్వి గ్రీన్ విల్లాస్లో ప్రారంభించిన మొబైల్ వెహికల్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనను మంత్రి ప్రస్తావించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రైతులకు భరోసా కలగడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించిన మంత్రి ప్రతి ఒక్కరూ సహజ సాగు వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఇటువంటి సానుకూల మార్పులు రాష్ట్ర ప్రగతికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ఎంకరేజ్ చేసే విధంగా మన విజయవాడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇలాంటి విల్లాస్ దగ్గరికి కానీ డోర్ స్టెప్స్ దగ్గరికి ఆర్గానిక్ ఫార్మింగ్ని విత్ అకౌంటబిలిటీ ట్రేసబిలిటీతో సైతం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, అది నిజంగా ఆర్గానిక్ ఫార్మింగా కాదా అని చెప్పుకోవడానికి ఏ రైతు నుంచి అయితే పండించారో ఆ ట్రేసబిలిటీని కూడా ఒకసారి తీసుకురామా ట్రేసబిలిటీని కూడా ఒకసారి మనకు చూపిస్తూ ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడం నిజంగా ఇది చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లోనే మ్యాక్సిమమ్ రైతుల దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రేసబిలిటీ, ఇది కనుక క్యూఆర్ కోడ్ని మనం కనుక స్కాన్ చేయగలిగితే ఇది ఏ రైతు పండించాడో ఆ రైతు యూజ్ చేసిన న్యాచురల్ ఫార్మింగ్లో యూజ్ చేసినవన్నీ కూడా మనం చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివన్నింటినీ కూడా ఈరోజు డోర్ స్టెప్స్ దగ్గరికి పంపించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రబీ సీజన్లో ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించినట్లు తెలిపారు. ఇందులో 94% డబ్బులు 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. బాయిల్ రైస్ కొనాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే చాలా సానుకూలంగా స్పందించిందన్నారు. విజయవాడ రామవరపాడులోని రైతు సేవా కేంద్రాన్ని, మిల్లులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు తీరుతెన్నులను సమీక్షించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు, రైతాంగానికి నిర్దిష్ట సమయంలో డబ్బులు చెల్లించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు ఇబ్బంది పడకుండా అనేక సంస్కరణలు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ రబీలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, బాయిల్ రైస్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెబితే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో గత సంవత్సరం 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 7,000 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఈ రబీ మాసంలో కూడా ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేశామన్నారు. నిర్దిష్ట సమయంలో డబ్బులు చెల్లించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అనేక సంస్కరణలు మా పౌర సరఫరా శాఖ నుంచి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి, మా కార్పొరేషన్ నుంచి ఎల్లప్పుడూ మేము రైతుకి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూనే వచ్చాం. ఊహించని విధంగా ఈ సంవత్సరం సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను రబీలోనూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు కూడా కొంచెం కష్టకాలంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందంటే మొట్టమొదటిసారి మనకి ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒక వెసులుబాటు నిన్ననే మనకి కల్పించారు. మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పారు, గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం మేము 30,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం ఆల్రెడీ 80,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేశాం. న్యాయ మౌలిక వస్తువులు కేవలం ఇటుకలు, సిమెంట్తో నిర్మించిన భవనాలు మాత్రమే కాకుండా ప్రజల భావోద్వేగాలకు, న్యాయ వ్యవస్థ నిబద్ధతకు ప్రత్యేకలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే న్యాయం సమాజంలోని ప్రతి వర్గానికి చేరుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థలో సాంకేతికత ప్రాధాన్యం రోజురోజుకి పెరుగుతోందని, డిజిటలైజేషన్ ఇప్పుడు అనివార్యమైందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో కూడా భారత న్యాయస్థానాలు ప్రజలకు అందుబాటులో ఉండటం దేశ న్యాయ వ్యవస్థ గొప్పతనమని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ పివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ విజయ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి ప్రాంతాల సాంస్కృతిక, సాహిత్య, న్యాయ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ ఈ నేల నుంచి అనేక మంది ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులు, సాహితీవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు వెలుగులోకి వచ్చారని కొనియాడారు. న్యాయ వ్యవస్థలో సాంకేతికత ప్రాధాన్యం రోజురోజుకి పెరుగుతోందని, డిజిటలైజేషన్ ఇప్పుడు అనివార్యమైందని ఆమె అన్నారు. కోవిడ్ కాలంలో కూడా భారత న్యాయస్థానాలు ప్రజలకు అందుబాటులో ఉండటం దేశ న్యాయ వ్యవస్థ గొప్పతనమని పేర్కొన్నారు. అయితే కృత్రిమ మేధస్సు వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాంకేతికతను మన ప్రయోజనానికి ఉపయోగించుకోవాలే కానీ స్వతంత్ర ఆలోచనను కోల్పోవద్దని అన్నారు. చాట్ జీపీటీ వంటి సాధనాలు మానవ ఆలోచనలకు ప్రత్యామ్నాయం కావని స్పష్టం చేశారు. కొత్త కోర్టు భవన సముదాయానికి నిరంతర నిర్వహణ అవసరమైనప్పుడు ఆధునీకరణ ఉండాలని, దీనిపై పరిపాలన దృష్టి సారించాలని సూచించారు. మధ్యవర్తిత్వం ప్రాధాన్యాన్ని వివరించిన ఆమె మీడియేషన్ను కేవలం కుటుంబ వివాదాలు లేదా మోటార్ ప్రమాద కేసులకు మాత్రమే పరిమితం చేయరాదని తెలియజేశారు. Comprises, as has been said, not only of courtrooms, bricks and mortar. It is a living embodiment of the sentiments of the people and a commitment of an institution as a whole, and I say institution deliberately, which will include each and every member thereof. It depends what role we have been assigned, that is besides the point, but we are a small wheel in the entire system. We have to perform our duties, whatever has been set at our door. This is necessary because only then can we ensure the upholding of the rule of law and dispensation of justice to all. It would ensure that justice percolates to one and all who is in need of it. Our
digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology. Harness technology to our advantage. Chat GPTs are not to be used for abdicating independent and original thought and application of mind. So please be careful of that. Again, as I said, I had all this prepared, but well, I am not going to, it's a repetition of what has already been said. So I am not going to bore you with all this. But there's another thing which I would like to say on this occasion. As far as our courts are here, we are having an excellent infrastructure now which is being put into place, but let there be regular upkeep and maintenance thereof and upgradation as and when required. స్వయం సహాయక సంఘాల మహిళలు రైస్ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. పుట్టగొడుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే ఉత్తమ స్వయం ఉపాధి అవకాశమని తెలిపారు. గ్రామీణ మహిళలు ఇంటి వద్ద నుంచే ఈ సాగును చేపట్టి ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చని పేర్కొన్నారు. తక్కువ స్థలంలో కూడా పుట్టగొడుగుల సాగు చేయవచ్చని, దీని ద్వారా నెలకు మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. గొల్లపూడిలోని డిఆర్డీఏ కార్యాలయంలో నిన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా పుట్టగొడుగుల పెంపకం, డిజైనింగ్ వస్త్రాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఆరోగ్యకర ఆహారంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు సంప్రదాయ ఉపాధి మార్గాలతో పాటు ఆధునిక వ్యవసాయ ఆధారిత ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలో మార్గదర్శకత్వాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఆంత్రప్రెన్యూర్ నాగరాజు మహిళలకు పుట్టగొడుగుల పెంపకం విధానం, అవసరమైన ముడి పదార్థాలు, నిర్వహణ పద్ధతులు, మార్కెటింగ్ అవకాశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. తక్కువ స్థలంలో కూడా పుట్టగొడుగుల సాగు చేయవచ్చని, దీని ద్వారా నెలకు మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. మష్రూమ్ క్లస్టర్ చేసి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో దీని ముందుకు తీసుకెళ్ళడం ఈజీగా చాలా బాగుంటుంది. దీనికి మీరు కొంచెం ముందుగా వచ్చి కొంచెం ఆ టెక్నికల్ థింగ్స్ బాగా నేర్చుకుంటే మాత్రము మంచిగా గ్రూప్లో రెడీ చేసి చేద్దాం. మీరే ఒక మెంటర్, ఇవాళ మార్గదర్శి, P4 అయిన మార్గదర్శక ఎంపాలన చేసుకుంటాను. మార్గదర్శక ఆయన ట్రైనింగ్ ఇస్తారు. ఈరోజు జరిగేది కేవలం ఓరియంటేషన్ మాత్రమే. ఇది అయిన తర్వాత మీలో 10-20 మంది ఎవరైనా మేనేజర్ 10-20 మంది మీరు పేరు తీసుకొని మీకు ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇస్తే బాగుంటుంది. సీడ్స్ ఎలా తీసుకురావాలి, సీడ్స్ తీసుకున్న తర్వాత వేసాక ఏ టైం అది వాటరింగ్ చేయాలి, దాన్ని ఎలా మానిటర్ చేయాలి, ఇవన్నీ గురించి ఒక 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేస్తే మా పీడీ ఎలా టైప్ చేస్తారు. లోన్స్ 10,000 మీకు వెంటనే స్టార్ట్ చేయండి. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కంపల్సరీ ఎక్స్టెండ్ చేయాలి. 45 days అంటే ఒక 2 నెలల అలా కళ్ళు మూసి తెచ్చినప్పుడు తెలుస్తుంటే అయిపోతుంది. ఇప్పుడు రైస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 year అయిపోయింది నాకు తెలియకుండా. ఎన్నో వర్క్ షాప్స్, సో ఎంతో మంది ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మష్రూమ్ కల్టివేషన్ చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఇప్పుడు చెప్పకపోయినా ఒకసారి మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. 1.5 నెలలో 10,000కి 10,000 వచ్చేంత ఆదాయం ఎక్కడైనా ఉందని చూడండి. అంటే నేను 100 రూపాయలు అయితే 100 రూపాయలకు వచ్చేదాకా, ఓకే 200 రూపాయలు అంటే 100% బెనిఫిట్. సో దానికి టెక్నికల్ ఇప్పుడు ఆయన చెప్పారు చూడండి, 1 సంవత్సరం ఆయన ట్రైనింగ్ కోసం తిరిగారు. ఎందుకు? కరెక్ట్ ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది తెలియదు ఆయన కాదు. కానీ ఇప్పుడు ఆయన ఒక ట్రైనర్గా ఎదిగారు. అది స్వయం కృషితో ఆయన పైకి వచ్చారు. ఇప్పుడు ఆయన కృషితో నేను ఒకటే కాదు, సమాజంలో మిగతా వాళ్ళు కూడా బాగుపడాలని ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన మంచి మనసుతో మనము ఉపయోగించుకొని మన జిల్లాలో అలాగే కృష్ణా జిల్లాలో ఈ మష్రూమ్ హబ్గా తయారు చేసి మీకు అందరికీ మంచి తలసరి ఆదాయం వచ్చేలా చేస్తే అది ఈ రైస్ పెట్టుకున్న ఉద్దేశం. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అవార్డును అందుకున్నారు.
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సేవల ద్వారా రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేస్తున్నారు. ఈ విధంగా పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందించడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారుల చేతుల మీదుగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకు బహుమతిని అందజేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును కార్యాలయంలో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్నకి అవార్డును అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నగరంలోని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు ప్రధాని వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ నివాస మార్గాల్లో భద్రతా సిబ్బంది ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. విధ్వంస పాలన నుంచి వికాస పాలన వైపు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. 23 నెలల కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి భరోసా కలిగించే పరిపాలన అందుతోందన్నారు. వైసీపీ హయాంలో ప్రజల సమస్యలు చెప్పుకోవడానికే భయపడేవారని, నేడు ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వైజాగ్ అంటే ఒకప్పుడు గంజాయి గుర్తొచ్చేదని, నేడు గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తుకొస్తున్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో గంజాయి తోటల స్థానంలో కాఫీ తోటలు విస్తరిస్తున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధించడం కూటమి ప్రభుత్వ చారిత్రాత్మక విజయంగా చెప్పుకొచ్చారు. యువత చేతిలో ఆయుధాలు కాదు, ఉద్యోగాలు, నైపుణ్యాలు, అవకాశాలు ఉండాలనేదే కూటమి ప్రభుత్వ ఆలోచనని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో గొప్ప సంఘటనని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర సహకారంతో వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని సంధ్యారాణి అన్నారు. గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు. జగన్కు ఇంట్లో వారిపైనే గౌరవం లేదని, ఇక ప్రజలపై గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అధికార దాహం కోసం యువత చేతికి కత్తులు, గొడ్డలు ఇచ్చే వైసీపీ నేతల మోసపూరిత మాటలకు బలి కావద్దని, కోడి కత్తి సీను ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. సూపర్ 6 పథకాలు గిరిజనులకు ఎంతగానో తోడ్పడుతున్నాయని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు అభివృద్ధిలోకి, వికాసంలోకి వచ్చింది అని అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 23 నెలల పరిపాలన ప్రజల్లో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మనందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో కరోనా 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 అని 3 సంవత్సరాలు అలా నడిపేశారు. ఆ 3 ఏళ్లలో ఏ కార్యక్రమం చేయలేదు, కనీసం బయటకు కనిపించలేదు, చనిపోయిన వాళ్ళని పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. అలాంటి పరిపాలన నుంచి ఆ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇంకా మీకు తెలుసు, ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు. ఒక మీటింగులు ఉండవు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉండవు, ఒక క్యాబినెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అంతా ఏకచక్రాధిపత్యం. అలా వెళ్ళినటువంటి పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అత్యద్భుతంగా గెలిపించిన సంగతి మనందరికి కూడా తెలుసు. వైజాగ్ అనగానే జీ అంటే మీ కాలంలో గంజాయి గుర్తొస్తే, మా కాలంలో వైజాగ్ జీ అంటే గూగుల్ గుర్తొచ్చే విధంగా మా లోకేష్ బాబు గారు చేశారని మేము గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా లోకేష్ బాబు గారిని పూర్తి స్థాయిలో ఆ బాధ్యత అప్పచెప్పి తీసుకొచ్చే విధంగా మనం చూస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే అరకు, పాడేరులో చూసుకున్నట్టయితే గంజాయి పూర్తిగా నిర్మూలనయ్యి కాఫీ తోటలు పండించే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని అలా కట్టేస్తున్నాం, ఇలా కట్టేస్తున్నాం అని ఎన్నో కోతలు కోసినటువంటి గత పాలకులు భోగాపురం ఎయిర్పోర్ట్ పట్టించుకోకుండా వదిలేస్తే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు 2200 ఎకరాల్లో పూర్తి చేసి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా ఈరోజు నామకరణం చేసి జాతికి అంకితం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. గన్నవరం నియోజకవర్గంలో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పిహెచ్సి,
సిహెచ్సి కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరంలో గౌడపేట, సాలిపేట, చెంచుల కాలనీ, ఎస్సీ కాలనీలలో ప్రయోగాత్మకంగా ఇంటింటికి వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 4 కోట్ల సిఎస్ఆర్ నిధులతో సిహెచ్సికి త్వరలో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 123 మంది లబ్ధిదారులకు 77,47,637 రూపాయల విలువైన చెక్కులను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెండింగ్లో ఉన్న సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించినట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు నుంచి పెండింగ్లో ఉన్న 55 మంది లబ్ధిదారులకు కూడా ఈరోజు చెక్కులు అందజేయడం జరిగిందన్నారు. గన్నవరం మండలానికి చెందిన 43 మందికి 21,55,315 రూపాయలు, బాపులపాడు మండలానికి చెందిన 30 మందికి 19,04,665 రూపాయలు, ఉంగుటూరు మండలానికి చెందిన 13 మందికి 8,88,701 రూపాయి, విజయవాడ రూరల్ ప్రాంతానికి చెందిన 35 మందికి 27,42,596, ఇతర ప్రాంతాలకు చెందిన ఇద్దరికి 56,360 రూపాయల మొత్తాన్ని పంపిణీ చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలోని చెరువుల పూడిక మట్టిని పేద ప్రజలు తమ ఇళ్ల స్థలాల మెరక కోసం, రైతులు తమ వ్యవసాయ భూముల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని సూచించారు. కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే చెల్లించి ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా మట్టిని వినియోగించుకోవాలని కోరారు. గతంలో జరిగిన మట్టి మాఫియా అక్రమాలకు ఈ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకట్ట వేసిందని స్పష్టం చేశారు. నిరుపేదల వైద్య అవసరాల కోసం తక్షణమే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. 5 లక్షల పొందుతుంది అంటే దాదాపు ఒక్కొక్కరికి 1 లక్ష. విజయవాడ రోడ్డు నుంచి 9 మందికి 4,35,000, పాత 13 మందికి 13,42,627. ఈ 27 లక్షల రూపాయలని ఈ 4 మండలాల్లో, మన నియోజకవర్గం 4 మండలాల్లో ఈ కేటాయించినందుకు, అలాగే 13 లక్షలు, మొత్తం ఈ 40,42,000 రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎక్కడ ఇవ్వాలా ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఎప్పుడు పాత గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే చాలామంది, కొంతమంది ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్నాడు పక్కన పెట్టేసి సీఎంఆర్ఎఫ్ ఫైల్స్ పార్టీలు చూసు పేద ప్రజల పక్షాన సీఎంఆర్ఎఫ్ విషయంలో కూడా వివక్ష చూపించి వాళ్ళకి బిల్లులు రాని, వాళ్ళ బిల్లులు సబ్మిట్ చేయకుండా ఆపేసిన వాటిని ఆయనకి ఇటుకెళ్ళి ఇచ్చారు 2 నెలల క్రితం. సార్ ఇది మాత్రం ఎట్టి ఇవ్వాలి, గతంలో అంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉందంటే కాదు సార్ నేను ఏం అడగలేదు కానీ ఇవ్వండి అంటే అడిగిందే తడవుగా కేటాయించి ఆ మొత్తం 57 మందికి పాత గవర్నమెంట్లో టైంలో వాళ్ళకి కూడా మీకు ఇవాళ చెక్ ఇచ్చారంటే డెఫినెట్గా టేక్ గోస్ టు సీఎం. ముఖ్యమంత్రి విషయంలో మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఆర్టికల్ ఏమన్నా ప్రభుత్వం వచ్చినాకే సీఎం వరకు ఇస్తున్నారు, కానీ పాతగా ఇబ్బంది పడిన వాళ్ళకి ఇచ్చినందుకు మరోసారి ఆయన ధన్యవాదాలు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ముఖ్యంగా మిస్సింగ్ కేసులతోనే మొదలవుతుందని ఏపీ పోలీస్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐజీ బి రాజ్ కుమారి అన్నారు. కనుక మిస్సింగ్ కేసులను ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ కేసులు ఛేదించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఐజేఎం ప్రతినిధులతో కలిసి సంయుక్తంగా మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరికి సంబంధించిన కారణాలు, మార్గాలు, దర్యాప్తులో అనుసరించవలసిన నిర్దేశిత విధి విధానాలు సంబంధించి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో మహిళలు, చిన్నారుల రక్షణను మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ పోలీస్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐజీబీ రాజకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేఎం ప్రతినిధులు మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరికి సంబంధించిన కారణాలు, మార్గాలు, దర్యాప్తులో అనుసరించవలసిన నిర్దేశిత విధి విధానాలు, తద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా తీసుకోవలసిన చర్యల గురించి అవగాహన కల్పించారు.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గెడ్డం రాజేశ్వరరావు ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పిస్తూ సాంకేతికత ఆధారాలను గుర్తించడం, సంరక్షించడం, విశ్లేషించడం మరియు డాక్యుమెంట్ చేయటం, సంఘటనలను పునర్నిర్మించడానికి మరియు ప్రాసిక్యూషన్కు మద్దతు ఇవ్వడానికి చైన్ ఆఫ్ కస్టడీ దర్యాప్తులో అనుసరించవలసిన నిర్దేశిత విధి విధానాలకు సంబంధించి, తద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా తీసుకోవాల్సిన చర్యలు మొదలైన వాటి గురించి కూలంకషంగా వివరించారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, ముందుగా ఈ శిక్షణ ఇవ్వడానికి వచ్చిన ప్రత్యేక నిపుణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. టెక్నాలజీని పోలీసుల పనిలో సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. మీరు అందించిన ఈ శిక్షణ వలన ఆయా కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దర్యాప్తులో ఖచ్చితమైన సాక్ష్యాలను సేకరించి నిందితులు తప్పించుకోకుండా చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని, అదేవిధంగా పోలీసులకు పనిభారం తగ్గుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన బి రాజకుమారి, శిక్షణ ఇవ్వడానికి విచ్చేసిన ఐజేఎం ప్రతినిధులను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గెడ్డం రాజేశ్వరరావును మెమోంటోలతో సత్కరించారు. రాష్ట్రంలోని వసతి గృహాల్లో పరిశుభ్రత, విద్యా ప్రమాణాలు పరిశీలించేందుకు సంక్షేమ ఆదివారం పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో గత 5 నెలల ప్రగతిని వివరించారు. 14 అంశాలతో కూడిన సామాజిక సంక్షిప్త నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేసినట్లు తెలిపారు. సీఎం దీనిపై సానుకూలంగా స్పందించారన్నారు. హాస్టళ్లలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తున్నట్లు బాలకోటయ్య తెలిపారు. కొందరు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులను చూస్తున్నాం, ఎవరిదో పెళ్లి అవుతుందంటే ఏదో హడావుడి చేసినట్టుగా, అంటే ఇదే పని బొడ్డుకు మసి రాసుకోవటం, వాడిని తేడదామా వీడిని తేడదామా, బూతులు మాట్లాడదామా, ఏదో 4 మీడియా వాళ్ళు కూర్చొని నీయంతో చూస్తా 29 అధికారంలోకి వస్తా, రప్పా అంట భయపడిపోవాలి, ఇదిగో వస్తున్నాం అంటే ఈ ప్రగల్భాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు చాలా బరితెగించి పనికిరాని మాటలు. వీటి పట్ల కూడా చట్టం చాలా సీరియస్ గా ఉంది. డీజీపీ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. సమాజాన్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత చట్టాందే. అనుమానితులు, రౌడీ షీటర్లు, నేరగాలు ఉన్న చోట ప్రభుత్వాలు ఏం చేయాలి? క్రమశిక్షణలో పెట్టాలి. వేసవి ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారుతోంది. సముద్రంలో కదలికలు మొదలయ్యాయి. శ్రీలంకకు దక్షిణ భాగంలో శుక్రవారం ఓ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్న తెలిపింది. ఓవైపు ఎండలు మండుతూనే ఉండగా మరోవైపు రానున్న 3-4 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, శుక్రవారం నాటికి శ్రీలంకకు దక్షిణ భాగంలో ఒక ఉపరితల ఆవర్తనం ఆవరించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడుతోంది. దీని ప్రభావంతో సముద్రంలో మార్పులు వేగవంతమయ్యాయి. ఈ నెల 12 లేదా 13వ తేదీ నాటికి భూమధ్య రేఖను ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రముఖ వాతావరణ పరిశోధనా సంస్థ స్కైమెట్ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈ అల్పపీడనం అక్కడితో ఆగిపోదు. అది మరింతగా బలపడి తీవ్రమైన వాయుగుండంగా మారనుందని స్కైమెట్ అంచనా వేసింది. ఈ వాయుగుండం ఏ దిశగా పయనిస్తుంది, ఎక్కడ తీరం దాటుతుంది అన్న వివరాలపై మరో 3 రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. సముద్రంలో అల్పపీడనం ముప్పు ఒకవైపు ఉంటే ద్రోణి ప్రభావం మరోవైపు రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. కొమరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా మధ్యప్రదేశ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి సుమారు 0.9 మీటర్ల ఎత్తులో ఈ ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. వచ్చే మంగళవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. కేవలం మేఘాలే కాదు, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని వెల్లడి. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న మంత్రి నాదెండ్ల మనోహర్.
రబీ సీజన్లో ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ, ఇందులో 94% డబ్బులు 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేసినట్లు స్పష్టీకరణ. న్యాయ మౌలిక వసతులు కేవలం ఇటుకలు, సిమెంటుతో నిర్మించిన భవనాలు మాత్రమే కాకుండా ప్రజల భావోద్వేగాలకు, న్యాయ వ్యవస్థ నిబద్ధతకు ప్రతీకలన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్. న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినప్పుడే న్యాయం సమాజంలోని ప్రతి వర్గానికి చేరుతుందని ఉద్ఘాటన. స్వయం సహాయక సంఘాల మహిళలు రైజ్ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా. పుట్టగొడుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే ఉత్తమ స్వయం ఉపాధి అవకాశమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.